After a very long break, I'm back with another video. Before going to the video, this is SK and you're watching SK's Vlogs. Please do subscribe and support me. So, ఇవాల్టి వీడియో వచ్చేసి కేరళ హెర్బల్ హోమ్మేడ్ హెయిర్ ఆయిల్. యూజువల్లీ కేరళలో అందరూ కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తారు, అది మీకు అందరికీ తెలిసిందే. బట్ గ్రాండ్ పేరెంట్స్ టైం నుంచి చాలామంది ఇలా హెర్బల్ హెయిర్ ఆయిల్ ఇంట్లోనే తయారు చేసుకొని యూస్ చేస్తారనమాట. ఇది చాలా మంచి హెయిర్ ఆయిల్. హెడ్ ఎప్పుడు కూల్గా ఉంటుంది. అలాగే ఇది వాడటం వల్ల మన హెయిర్ థిక్నెస్ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం హెయిర్ బ్లాక్గా కూడా ఉంటుంది. కాకపోతే ఏంటంటే వీ షుడ్ మేక్ ఇట్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. జస్ట్ 2 months వాడో 3 months వాడో రిజల్ట్ రాలేదంటే మాత్రం కుదరదు. వీ షుడ్ మేక్ ఇట్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. రొటీన్గా యూస్ చేస్తే యూ కెన్ సీ ఏ రిజల్ట్ న్యాచురల్లీ. సో మరి చూసేద్దామా. నాకు దగ్గరలో దొరికే హెర్బల్ లీవ్స్తోనే తయారు చేస్తున్నాను. టౌన్లో ఉంటున్నాం కాబట్టి అన్ని హెర్బల్స్ నాకైతే దొరకవు. సో ఎక్కడెక్కడ దొరుకుతాయో అక్కడికి వెళ్ళి తీసుకుంటున్నాను అనమాట. సో నేను తీసుకున్న హెర్బల్ లీవ్స్ ఇవి: మందార ఆకులు, గోరింటాకు, మందార పువ్వులు అండ్ కరివేపాకు. యూజువల్లీ వీటితో పాటు బ్రింగరాజ్ అండ్ ఇండిగో లీవ్స్ కూడా యాడ్ చేస్తారు. నేను లాస్ట్ టైం చేసుకున్నప్పుడు లీవ్స్ దొరకలేదని పౌడర్ యాడ్ చేయటం జరిగింది. బట్ నాకు పౌడర్ యాడ్ చేశాక నచ్చలేదు. సో ఈసారి నాకు దొరికిన లీవ్స్తోనే చేస్తున్నాను. సో లీవ్స్ని మంచిగా వాష్ చేసుకొని డ్రై చేసి ఇలా మిక్సీలో క్రష్ చేసి తీసుకోవాలి. మిక్సీలో లేకపోతే రోల్లో అయినా ఇలా క్రష్ చేసి తీసుకోవచ్చు. నేను ఇక్కడ 1 liter ఆయిల్కి చేస్తున్నాను అనమాట. సో కొంచెం క్వాంటిటీయే తీసుకున్నాను. సో ఇలా ఒక కడాయి స్టవ్ మీద పెట్టుకొని, క్యాస్ట్ ఐరన్ కడాయి అయితే దాని బెనిఫిట్స్ కూడా ఆయిల్లోకి వస్తుంది. సో ఇన్ కేస్ క్యాస్ట్ ఐరన్ లేకపోతే నార్మల్ కడాయి అయినా పర్వాలేదు. సో ఇది కేరళ నుంచి మేము తెచ్చుకున్న కోకోనట్ ఆయిల్ అనమాట. ఎవ్రీ ఇయర్ వస్తూ ఇలా ఒక బాటిల్ తెచ్చుకుంటాము. నాకు 1 year ఈ యొక్క 1 liter ఆయిల్ సరిపోతుంది. కొంచెం తీసుకొని ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాక కొంచెం తీసుకొని హీట్ చేసుకొని హెయిర్కి అప్లై చేసుకుంటాను. ఈ ఆయిల్ కేరళలో మా ఇంటి దగ్గరే ఉన్న ఒక మిల్లో చేసిన ఆయిల్ అన్నమాట, ప్యూర్ కోకోనట్ ఆయిల్. సో మరి ఇంకా చేసేద్దామా. కడాయి హీట్ అయ్యాక దానిలోకి ఆయిల్ మొత్తం పోసుకోవాలి. కొంచెం పెద్ద కడాయే తీసుకోండి. నాకు ఇక్కడ కడాయి కొంచెం చిన్నదైపోయింది. ఆయిల్ బయట పడకుండా చూసుకోవాలి. సో ఆయిల్ అంతా పోసేసుకున్నాక కొంచెం హీట్ అయ్యాక ఒక్కొక్క హెర్బల్ లీవ్స్ని, క్రష్ చేసి పెట్టుకున్న లీవ్స్ని ఆయిల్లోకి వేయాలి. వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలి. సో ఆయిల్ అయితే హీట్ అయింది. ఇంకా మనం లీవ్స్ వేసుకుందాము. ఆమ్లా క్రష్ చేసి కూడా వేసుకోవచ్చు. నాకు ఇక్కడ ఆమ్లా దొరకలేదు. సో నేను దొరికిన లీవ్స్ వరకే చేసుకుంటున్నాను అనమాట. సో అలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలి. సో అలా కొంచెం సేపు వదిలేయాలి. జాగ్రత్తగా తిప్పుకుంటూ ఉండాలి. మనం వేసిన లీవ్స్ అంతా బ్రౌన్ కలర్లోకి రావాలి. ఇలా పట్టుకుని క్రష్ చేస్తే పౌడర్ అయిపోయినట్టు అలా క్రష్ అయి రావాలన్నమాట. అంత డీప్గా ఫ్రై అవ్వాలి. ఆయిల్ కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ ఆర్ గ్రీన్ కలర్లో వస్తుంది. సో ఇలా కొంచెం టైం తీసుకొని ఆయిల్ని డీప్ ఫ్రై చేయాలి. సో ఇది నా లాస్ట్ ఇయర్ బాటిల్ అన్నమాట. నేను లాస్ట్ ఇయర్ పౌడర్ యాడ్ చేయటం వల్ల కొంచెం డార్క్ కలర్ అయిపోయింది. అందుకని ఈసారి నేను పౌడర్ అయితే యాడ్ చేయలేదు, ఇండిగో అండ్ బ్రింగరాజ్ పౌడర్. మీకు లీవ్స్ దొరికితే మీరు లీవ్స్ ఇలాగే క్రష్ చేసి యాడ్ చేసుకోండి.
పొలాల్లో విలేజెస్లో ఉన్న వాళ్ళకైతే భృంగరాజ్ దొరికే ఛాన్స్ అయితే ఉంది. సో ఇలా ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ ఇది ఆయిల్ పరిస్థితి కొంచెం క్రష్ అయింది. సో కొంతసేపు అయ్యాక ఆఫ్ చేసేద్దాము. ఆఫ్ చేసేసాను. ఇప్పుడు బాగా చల్లారాక బాటిల్లోకి ఎక్స్ట్రాక్ట్ చేసుకొని తీసుకోవాలి. సో ఇక్కడ మొత్తం నేను బాటిల్లో అయితే రీఫిల్ చేసేసాను. సో ఒక ఫుల్ బాటిల్ 1 లీటర్ పోస్తే నాకు కొంచెం తగ్గింది. ఇది వేస్ట్ అన్నమాట. ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చేయాలి మనం వేసిన లీవ్స్ అన్నీ. సో అలా సింపుల్ అండ్ ఈజీగా కేరళ హోమ్మేడ్ హెర్బల్ హెయిర్ ఆయిల్ రెడీ అయిపోయింది. ఈ ఆయిల్ హెడ్కి చాలా చల్లగా ఉంటుంది. సో అప్లై చేసుకునే ముందు కొంచెం హీట్ చేసుకొని అప్లై చేసుకుంటే చాలా మంచిది. అండ్ యాజ్ ఐ టోల్డ్ ఇన్ బిగినింగ్, యూ షుడ్ మేక్ ఇట్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. అప్పుడే మీకు మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. బాయ్ బాయ్.